పంచమని ఎవడిచ్చినా నీకు పర్మిషన్ ఇవ్వ పంచమని? ఎవడు వీడు? ఏ స్త్రీసి ఎవడు? ఏమి ఎవరు? నువ్వెవరు? నువ్వెవరు? నేను ఎవరంటే మళ్ళీ ఏమి కాదు, నువ్వు ఎవరు చెప్పినారు? పోలీస్ స్టేషన్ ఉందా? పోందా పోలీస్ స్టేషన్కి. బస్ స్టాండ్లోనా ప్రచారం చేసేది? మత ప్రచారం. చూడు ఎవడు వీడు? కేసు నిబంధన అంట. ఎవడు వీడు? ఎవడు వీడు? మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే పర్మిషన్ ఇచ్చినప్పుడు, రాజ్యాంగంలో మత స్వేచ్ఛ కల్పించినప్పుడు, ఆర్టికల్ 25లో మత స్వేచ్ఛని పొందుపరిచినప్పుడు, ఆర్టికల్ 26, 27, 28లో భాగంగా ఈ దేశంలో పుట్టిన ఏ పౌరుడైనా, ఏ వర్గానికి చెందిన వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని ఆచరించి ప్రకటించుకునే హక్కు ఇచ్చినప్పుడు, ప్రచారం చేసుకునే హక్కు ఇచ్చినప్పుడు, ఇంకెవడో బోడిగాడు మాకెందుకు ఇవ్వాలరా? మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే పర్మిషన్ ఇచ్చారు. నువ్వెవడ్రా అడిగేదానికి? చెప్పు. రాజ్యాంగబద్ధంగా నడిచే దేశంలో, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన దేశంలో, లౌకిక భారతదేశంలో ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి, వాళ్ళ దేవుడిని వాళ్ళు ప్రకటించుకోవడానికి? చెప్పరా. ఆయన ఏమైనా పబ్లిక్ డిస్టర్బెన్స్ చేస్తున్నాడా? పబ్లిక్ న్యూసెన్స్ ఏమైనా చేస్తున్నాడా? ట్రాఫిక్ ఏమన్నా ఆపేశాడా? ఎవరినైనా ఇబ్బంది పెట్టాడా? అంబులెన్స్లు గట్రా ఏమన్నా పోనీయకుండా ఆ ట్రాఫిక్ ని ఏమైనా బ్లాక్ చేసిందా? అతని పాటికి అతను రోడ్డు పక్కన ఏవో కొన్ని పాంప్లెట్స్ పెట్టుకొని, బైబుల్ని పెట్టుకొని నిల్చున్నాడు. నచ్చిన వాళ్ళకి ఇస్తున్నాడు, నచ్చిన వాళ్ళకి ఇవ్వట్లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. నీకేం వచ్చిందిరా నొప్పి ఎలమందా? చెప్పు. ఈ భారతదేశం ఏమన్నా ఎలమంద గాడి నాన్న జాగీరా, లేదా వాళ్ళ తాత జాగీరా, లేదా వాళ్ళ ముత్తాత జాగీరా? ఎందుకు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి? చెప్పండి. ఆ రోడ్ల మీద తిరుగుతున్నాడంటే అతను ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలో పన్ను కడుతున్నాడు. అతను తినే ప్రతి మెతుకు మీద అతను పన్ను కట్టే ఈ దేశంలో జీవిస్తున్నాడు. నీకున్నట్టే అతనికి ఓటు హక్కు ఉంది. నీకున్నట్టే అతనికి ఆధార్ కార్డు ఉంది. నీకున్నట్టే ఈ దేశంలో అన్ని పన్నులు కట్టి, రోడ్ ట్యాక్సుల దగ్గర నుంచి కరెంటు బిల్లుకేసే ట్యాక్సుల దాకా, పెట్రోల్ పట్టించుకుంటే పెట్రోల్ ట్యాక్సుల దాకా, ప్రతి దానికి ప్రతి రూపాయి ఖర్చు పెడుతుంటే ఆ రూపాయలో 20 పైసలు ట్యాక్సులు కట్టి బ్రతుకుతున్నాడు భారతదేశంలో ఒక భారతీయుడుగా. ఏంటివి అవి? ఏంటివి? పడి ఆశ్చర్యకరమైన ఏసా? ఏంది ఇది? మత ప్రచారం బస్ స్టాండ్లోనా? మత ప్రచారం ఎవరు నువ్వు? అయినా అంత భయం ఎందుకు సార్ మీకు? యలమంద గారు, అంత భయం ఎందుకు? ఆయన పాంప్లెట్లు పంచితే, ఆయన బైబుల్ గురించి చెప్పితే నిజాలు బయటపడిపోతాయన, బైబుల్లో ఉన్న వాస్తవాలు బయటపడిపోతాయన ఆ రాధా మనోహర్ దాస్ గారు, కరుణాకర్ సుగుణ గారు, ఇంకా కొంతమంది హమారా ప్రసాద్ గారు లాంటి గారులందరూ కలిసి బైబుల్లోని అసత్యాల్ని ప్రచారం చేస్తున్నారు. బైబుల్లోని అబద్ధాల్ని ప్రచారం చేస్తున్నారు. అవి నిజమని కొంతమంది అమాయకులు నమ్ముతున్నారు. ఇప్పుడు వీళ్ళొచ్చి నిజమైన బైబుల్ని, నిజమైన బైబుల్లోని వాక్యాల్ని, నిజమైన గ్రంథాన్ని ప్రచారం చేస్తే, క్రైస్తవ ఒక నిజాన్ని ప్రచారం చేస్తే మీ అబద్ధాలు బయటపడిపోతాయని భయపడిపోతున్నావా? ఎలమందా? చెప్పు. ఎందుకు అంత భయపడిపోతున్నావు? లేదా వాళ్ళు పాంప్లెంట్ ఇస్తే మతం మారిపోతారా? క్రైస్తవ మతం అంత స్ట్రాంగ్ అని, బైబిల్ గ్రంథం అంత స్ట్రాంగ్ అని, అంత బలమైందని భయపడుతున్నావా? ఒకవేళ ఆయన పాంప్లెట్లు ఏమైనా ఇస్తే మతాలు మారిపోతారని? చెప్పు ఎలమందా, ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు? పిచ్చి పట్టిన జాంబీ లాగా. చెప్పు. భారత మాతకు జయ్యను ఒకసారి. జై శ్రీరామను. మీరెవరు ఇంతకు? ఎవరు కుట్టినారు? బ్రిటిష్ అనుకుంటున్నారా? కాదు, ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు అంటున్నారు కదా, విదేశాల నుంచి వస్తున్నాయి. కాకపోతే ఈ భారతదేశ గొప్పతనాన్ని నాశనం చేయాలని విదేశాల నుంచి చేసిన కుట్రలో ఇది ఒక భాగం. ఇంత పబ్లిక్ గా, ఇంత బహిరంగంగా రోడ్లోకి వచ్చి ఇలా మాట్లాడుతుంటే చట్టం ఏం చేస్తుంది? సరే, వదిలేద్దాం. పోలీస్ వ్యవస్థలో కూడా ఎక్కువ మంది ఒక మతానికి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు. న్యాయస్థానాల్లో కూడా ఒక మతానికి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా మనం చెప్పాడు ఆ కేసుల గురించి వాదించేంత, వినేంత టైం లేదని. పక్కన పెట్టేస్తే ఐఏఎస్ల దగ్గర నుంచి, ఐపీఎస్ల దగ్గర నుంచి, చిన్న చిన్న గవర్నమెంట్ ఆఫీసర్స్, క్లర్క్లు, అటెండర్లు, ఇంకా చెప్పుకుంటే స్వీపర్స్ దాకా క్రిస్టియన్స్ ఉన్నారు కదా ప్రతి శాఖల్లో. మరి వీళ్ళంతా ఎందుకు స్పందించరు? నిన్న ఈ మధ్య ఒక వీడియో చూసాను యూట్యూబ్లో. ఎస్ఐ మేడం, ఒక మేడం వచ్చి, ఎస్ఐ గారు ఆమె సాక్ష్యం చెప్పారు, ఆమె క్రిస్టియన్ అని చెప్పారు. మరి ఎస్ఐ లాంటి హోదాల్లో కూడా క్రిస్టియన్స్ ఉన్నప్పుడు, ఎస్పీల్లో కూడా క్రిస్టియన్స్ ఉన్నప్పుడు, ఐఏఎస్లో కూడా క్రిస్టియన్స్ ఉన్నప్పుడు చట్టం వాళ్ళకు వర్తించట్లేదు కదా? అమాయకమైన ప్రజల్ని, అమాయకమైన క్రైస్తవుల పట్ల వీళ్ళు ఇంత పైశాచికంగా పనిచేస్తుంటే వీళ్ళు ఎందుకు స్పందించరు? బైబుల్ ఒప్పుకుంటుందా
దేవుడు ఒప్పుకుంటాడా? ఈ రోజు మీరు మీ అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ, మీ అధికారాన్ని ఉపయోగించకుండా ఇటువంటి పేదల పక్షాన, పేద క్రైస్తవుల పక్షాన నిలబడకపోతే రేపు తీర్పు దినమున దేవుడు ముందు ఏం చెప్తారు? ఆ తీర్పు దినమున మీకు పడే శిక్షలు ఏ విధంగా ఉంటాయి? దయచేసి మీకు అధికారం ఉందని అహంకారంతో ఉండకుండా పేద క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మతాన్ని, వాళ్ళ దేవుడిని ప్రచారం చేసుకునేందుకు ఈ రోజుకి వివక్షతకి గురవుతున్నారు. ఆర్టికల్ 25లోని హక్కులు ఇంకా అందకుండానే బ్రతుకుతున్నారు. ఒక జాంబీగాడు రోడ్డు మీద మత ప్రచారం చేస్తున్నాడని చెప్పి ఈ విధంగా మాట్లాడుతుంటే పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి బెదిరిస్తున్నాడు. వీడు బెదిరిస్తున్నాడు అతన్ని. పోలీస్ స్టేషన్ రా, పోలీస్ కేసు పెడతాను. మనం యాక్చువల్‌గా నిజంగా మాట్లాడుకుంటే, చట్టం అనేది దాని పని అది చేసుకుంటే, చట్టం అనేది న్యాయంగా జరిగితే, ఎవరి మీద కేసు బుక్ అవ్వాలి? ఆర్టికల్ 25లోని మత స్వేచ్ఛని, ఆర్టికల్ 25లోని తన మతాన్ని తను ప్రచారం చేసుకునే హక్కుని హరించాడనమాట. అంటే రాజ్యాంగాన్ని హరించాడు. రాజ్యాంగంలోని హక్కులు ఒక వ్యక్తికి, ఒక భారతీయ పౌరుడికి అందకుండా హరించాడు కాబట్టి వీడి మీద కదా కేసులు పడతాయి. మరి వీడు ఇంత ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కి రండి, పోలీస్ స్టేషన్‌కి రా అని చెప్పి బెదిరిస్తున్నాడు. వీటన్నిటికి ముఖ్య కారణం ఎవరంటే రాధా మనోహర్ దాస్ గారు. ఆ రాధా మనోహర్ దాస్ గారు వీటన్నిటికి ముఖ్య కారణం. ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఆ వీడియోలో సెక్యులర్ భావాలతో జీవిస్తున్న భారతీయుల గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఈ రోజే ఈ క్షణమే మారండి. దరిద్రులంటే ఎవరో కాదు, అన్ని మతాలు సమానం అనే ప్రతివాడు దరిద్రుడే.